గాంధీగారిని అందరూ మహాత్మా అంటారు. కాని నిజంగా ఆయనను అందరూ అర్థం చేసుకున్నారా? భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక మనిషి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఆయన చేతిలో తుపాకీ లేదు, సైన్యం లేదు. కాని ఆయన వద్ద ఒక శక్తి ఉంది. అది అహింస. గాంధీగారు నమ్మినది ఏమిటంటే హింసతో కాదు, సత్యం మరియు అహింసతోనే స్వాతంత్ర్యం సాధించవచ్చు. అందుకే ఆయన ఉప్పు సత్యాగ్రహం, అసహకార ఉద్యమం లాంటివి ప్రారంభించారు. కాని అందరూ ఆయనను అర్థం చేసుకోలేదు. కొంతమంది ఆయనను మహాత్మా అని గౌరవించారు. మరికొంతమంది ఆయన నిర్ణయాలను విమర్శించారు. అందుకే ఇప్పటికీ ఒక ప్రశ్న ఉంది. మీ అభిప్రాయమేమిటి? గాంధీగారిని అందరూ నిజంగా అర్థం చేసుకున్నారా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి చరిత్ర కథల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. ఎపిసోడ్ 11లో చంద్రశేఖర్ ఆజాద్ ఎందుకు బ్రిటిష్ చేతుల్లో పడలేదు తెలుసుకుందాం. మిస్ అవ్వకండి.